ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ప్రజాప్రతినిధుల భూ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార అంగబలాన్ని అడ్డుపెట్టుకొని తమ భూములు లాక్కున్నారని బాధితులు గోడను చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన 600 మంది బాధితులు తరలివచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలో ఫ్లెక్సీలతో ప్రజాభవన్ ముందు శుక్రవారం ఆందోళనకు దిగారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇవాల్టి ప్రజావాణి కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బాధితులు సైతం ఆందోళనకు దిగారు. ప్రేమ్సాగర్ రావు తమ నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక మొదలుపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తుండగా ఇందులో భూ వివాదాలే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం.